Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. వి హనుమంతరావు గారు ఉన్నారు. హైడ్రా గురించి మాట్లాడదాం. హైడ్రాకి సంబంధించి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీతో సఖ్యతగా ఉంటున్నటువంటి ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కూడా ఉన్నాయి, నెక్లెస్ రోడ్ కూడా ప్రొక్లేలతో తవ్వేస్తారా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఏది మాట్లాడినా ఎవరైతే ఈ హైడ్రా పర్మిట్ ఉంటుందో, ఏదైతే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం ఉన్నదో, చాలామంది చెరువులు కుంటలు కూలగొట్టేసి కట్టుకుంటున్నారు. చెరువు అనేది నీళ్లు ఉంటాయి, అది వాటర్ లెవెల్ పెరుగుతుంది, దానివల్ల ప్రజలకు నీళ్లు అందుతాయి. అక్కడనే మీరు నీళ్లు కట్టేస్తుంటే గండిపేట దగ్గర చాలామంది కట్టుకున్నారు. ఆడనే మీరు నీళ్ళని ఆపేస్తే కింది స్థాయికి ఎందుకు వస్తాయి అనేది ప్రభుత్వ ఆలోచన. గతంలో కూడా ఇదే హైకోర్టు కూడా చెప్పింది, ఏమని ఎవరు కట్టొద్దని అన్నారా లేదా? అయినా ఇవాళ కొందరు కడుతున్నారు. కట్టినటువంటి దాని మీద ఇవాళ కొత్తగా చైర్మన్ వేసిండ్రు ఆయన రంగనాథ్ను. ఆయన తప్పనిసరిగా ఆయన కమిషనర్గా తన పని చేస్తున్నాడు. దానికి ఇక మీరు అదేది హైవేలు కూలగొడతారా, ఆఫీస్ బిల్డింగ్లు కూలగొడతారా అనేది తప్పు. ఎవరైతే మోసపోయి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళు అనవసరంగా పేద ప్రజలకు దెబ్బ కొట్టిండ్రు. అందులో ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే బిలో పావర్టీ ఉన్నటువంటి వారికి మాత్రం తప్పక అందులో ఏదైతే డిమాలిష్ చేస్తే వాళ్ళకు మాత్రం నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఏంటంటే 2 బెడ్రూమ్ వాళ్ళకి ఇవ్వాలి. ఉన్నోళ్ళు ఎడనన్నా కట్టుకుంటారు, ఆ డబ్బులు ఉన్నాయి, ఎడనన్నా కట్టుకుంటారు, కోట్ల రూపాయలు ఉన్నాయి. అంత దూరంలో పోయి ఎవడో పేదోడు ఇప్పుడు బతుకమ్మ కుంట ఉన్నది. బతుకమ్మ కుంట అది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి గూగుల్లోనే వచ్చేది. అది చెరువు ఉండే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టేది. మా అక్కలు మా పెద్దమ్మలు కూడా బతుకమ్మ ఆడేది. బతుకమ్మ లేకుండా చేసి దాన్ని పూడ్చేసి నీరు మీరు అనే ప్రోగ్రాం పెట్టినుండే కదా ఎన్టీ రామారావు గారు. దాంట్లో కూడా కబ్జా చేస్తున్నారు. అటువంటి దాని మీద వాళ్ళు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. కొందరేమో విలాసం గురించి ఫామ్ హౌజులు కట్టుకొని నీళ్లు రాకుండా చేస్తుంటే దాన్ని ముఖ్యమంత్రి గారు సరి అయిన నిర్ణయం తీసుకున్నాడు అనేది నా ఉద్దేశం. అసదుద్దీన్ ఓవైసీ కాలేజు, మెడికల్ కాలేజు, ఆసుపత్రి మొత్తం చెరువులనే ఉంది. చెరువు కూలగొట్టి చెరువును మొత్తం పూడ్చేసి అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువు, మీకు తెలుసు డిఆర్డిఎల్ పక్కన, అది ఆయన ఏం మాట్లాడాడు, ఆయన వేరేది మాట్లాడి మీరు కొత్తది పెడుతున్నారు పంచాయతీ. ఆయన ఏం పెట్టినాడు, ఆయన తమ్ముడు ఏమన్నాడు, అక్కడ ఒక కాలేజ్ ఉన్నది, స్కూల్ పిల్లలు పేదోళ్ళకు ఉన్నది, అది కూలగొట్టొద్దు అని అడిగిండు. మెడికల్ కాలేజ్ కాదు, ఇప్పుడు అది అక్కడ ఇంతకుముందు డిఫెన్స్ది ఉండే. అసదుద్దీన్ ఓవైసీ నిర్మాణం చేపట్టినటువంటి ఆ బిల్డింగ్స్, ఆ కాలేజీలు, ఆ మెడికల్ కాలేజు అవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో లేవు, బఫర్ జోన్లో లేవు, అసలు చెరువులనే ఉంది ఆయనది మొత్తానికి సంబంధించి. ఆయనది కూలగొడతారా? నాగార్జునది, సినిమా స్టార్ నాగార్జునది కూలగొట్టిర్రు, ఓకే, యాక్సెప్టెన్స్ ఉంది, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. అసద్దు కూలగొట్టే దమ్ముందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? చూడండి, ఎవరికి భయపడేది లేదు. న్యాయమైన కేసు ఉంటే తప్పనిసరిగా రంగనాథ్ గారు న్యాయం ఉంటే న్యాయం చేస్తాడు, తప్పు జరిగితే తప్పనిసరిగా ఆయన యాక్షన్ తీసుకుంటాడని. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నదో లేదో నువ్వు కూలగొడతారని మొదలు ఎట్లా చెప్తావు? నేను చూడనే లేదు, ఆడ ఏమున్నది అనేది ఆయన సర్వే చేస్తాడు. వాస్తవం ఉంటే కొలుస్తారా? చెరువులో ఉంటే అసదుద్దీన్ ఓవైసీ, అరే చెరువులు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు, నువ్వు చెరువు చూసినావు, ఆయన అంటుండు చెరువులని. నేను ఆడ చూసినాక చెప్తా, నువ్వు ఏది చెప్పంగానే నేను చెప్పా ఆడ చెరువు ఉండనా కుంటు ఉండనా, అది అంతా డిఫెన్స్ ఏరియా, నాకు కూడా తెలుసు. ఆ డిఫెన్స్ ఏరియాలో ఏదైతే దేశ ఆమ్యునేషన్ తయారు చేసే ఏరియా ఉండే, అందులో కొంత భాగం ఈయన తీసుకొని కట్టుకున్నాడు. అది నిజమా కాదా అనేది తెలియనప్పుడు నేను చెప్పా. నువ్వు ఎన్ని క్వశ్చన్లు వేసినా నేను చూసి స్పాట్ చేసి అందరి లెక్క నాయకుని కాదు. ఒకవేళ ఉంటే మాత్రం కూలగొడతారు. కుంట ఉన్నదా లేదా అని నువ్వు తెలుసుకొని వచ్చినాక ఆ కుంట చూసి మా మ్యాప్ చూసినాక మాట్లాడతా, అప్పటిదానిక మాట్లాడు. ఓకే, మీ పార్టీ నాయకులు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో 1 ఇంచున్నా కూలగొట్టండి అన్నాడు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? నాగేందర్ ఏరియాలో కూలగొట్టినరా లేదా? ఆయన మొన్ననే పార్టీ ఎంపీగా పోటీ చేసిన ఆయన కూలగొట్టినరా లేదా? ఆయనకు సంబంధించింది కాదు అది. ఆయన ఆపిండు కదా, ఆయన ఏరియాలో ఏదో ఆయనది కూడా వచ్చి ఆయన డైరెక్ట్ రంగనాథ్ మీదే విమర్శించిండు. అంటే మేము ఒకరికి సాయం చేసి ఎవరున్నా
బఫర్ జోన్లో ఎవరు వచ్చినా దాని మీద ఆయన ఆలోచన అట్లుంది. అందుగురించే మరి ఈనాడు ఐడా పెట్టిండ్రు. దాని గురించి తప్పనిసరిగా ఆయన రూల్స్ ప్రకారంగా చేస్తాడనేది గతంలో కూడా హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, చెరువుల పక్క ఎవరు కట్టుకోవద్దని. అయినా కట్టుకున్నారు, అప్పుడు నడిచింది. ఇప్పుడు అప్పుడు మొదలు చేసిన తప్పు ఎవరిది? కేసీఆర్ది. కేసీఆర్ వాళ్ళు తప్పులు చేసి ఇప్పుడు ఆ తప్పులకు కూలగొడుతున్నారు. మీరెందుకు తప్పు చేసిందని అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళవే ఎక్కువనే అంటున్నారు బఫర్ జోన్ లో. ఉండనే కాంగ్రెస్ ఎంఐఎం హనుమంతరావు యోధున రూలే. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకటి ఇప్పుడు నాగార్జున లాంటి వ్యక్తులకు కులగొట్టారు, ప్రజల నుంచి యాక్సెప్టెన్స్ ఉంది. కానీ నిన్న హరీష్ రావు మాట్లాడుతూ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు టార్గెట్గానే కూల్చివేతలు జరుగుతున్నాయి, పార్టీ మారాలనే ఒత్తిడి ఉంది ఎమ్మెల్యేలపై. సినిమా యాక్టర్ ఏది మాట్లాడినా నాకు ఎందుకు? హరీష్ రావు అది కాదండి, ఆయన ఇంతకు ముందు కూడా చెప్పిండు. నాగార్జున పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, అయినా కట్టుకున్నాడు. అప్పుడు కూలగొడతారని అన్నారు, అయినా ఆయన గోడ కట్టే బిల్డింగ్ కట్టే దాంట్లో కోట్ల రూపాయలు రెంట్లకి ఇచ్చే సంపాదించే ఇవాళ కూలగొడితే పోయే నష్టమే ఉంది ఆయనకు. కాదు హరీష్ రావు అంటుండు బీఆర్ఎస్ సినిమా యాక్టర్ అయినా లేకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా తప్పే. ఓకే, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు టార్గెట్ గానే హైడ్రా పనిచేస్తుంది అంటుండు. చూడండి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఇవన్నీ. వాళ్ళ 10 years లోపల ఇష్టారాజ్యం నడిపించారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవాళ మీరు తప్పులు చేస్తారు, ఆనాడేమో తప్పులు చేస్తారు, ఇవాళ అవుతుంటే అయ్యో అన్యాయం జరిగిపోతుందని తప్పులు మీరే చేస్తారు. మీరు కూడా ఇవాళ అంటున్నారు ఏది వాల్మీకి కార్పొరేషన్ డబ్బులంతా తినేసిండ్రు. మరి మీరెందుకు పంపించిరా భయ్? ఓల్డ్ హైదరాబాద్లో నువ్వు పార్టీ పెడతా అని కోట్ల రూపాయలు పంపించిరా లేదా? ఏడికెళ్ళి వచ్చినాయి మీకు కోట్ల రూపాయలు? ఇక్కడ రైతులు చచ్చిపోతే ఒక పైసవు తీసుకుపోయి అబ్కి కిసాన్కి సర్కార్ అన్నవా లేదా? ఆడ ఏం అవసరం ఉండేవి? ఓల్డ్ నిజాం ఏరియాలో పోయి నువ్వు పనిచేసి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని మేము కూడా అడుగుతాము. ఎందుకంటే ఆడ సిద్ధరామయ్య బీసీ ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్లన్నా వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పడగొట్టాలి. మేము ఈ గవర్నమెంట్ పడగొట్టాలి. సిద్ధరామయ్యనే శాసనసభలో ఒప్పుకున్నాడు. వాల్మీకి కార్పొరేషన్కి సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. 45 కోట్లు హైదరాబాద్కి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అందులో ఒకటి V6 బిజినెస్ సంబంధించినటువంటి సంస్థ కూడా ఉంది. ఈడీ ఎంక్వైరీ చేస్తుంది, వీళ్ళు చెప్పినట్టు కాదు. ఈడీ ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు మైక్ సిట్టు ఈడీ చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏం చెప్పలేదు, వీళ్ళే ఎక్కువ చెప్తున్నారు. మరి ఆ పైసలు మేము కూడా అడుగుతున్నా, ఈడీని నేను కూడా అడుగుతున్నా, ఈడీని ఆయన ఎందుకు అడిగాడు? ఎన్ని కోట్ల రూపాయలు పెట్టిండ్రు మీరు మహారాష్ట్రలో? మా డబ్బు తీసుకుపోయి మహారాష్ట్రలో పెట్టిండ్రా లేదా? ఇప్పుడు అక్కడ నుంచి వాల్మీకి పేరిట ఇక్కడికి వచ్చింది వాస్తవం కదా? అది వాస్తవమా కాదా అనేది కాదు, పూర్తిగా ఎంక్వైరీ చేసినాక మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ సీఎంఏ చెప్తాడు కర్ణాటక. అది కాదండి, ఎవరు ఏది ఎలిగేషన్ పెట్టాం కానీ మీరు మైక్ పెడతారు. మరి మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కాదు, మీ పార్టీ సీఎం కర్ణాటక సిద్ధరామయ్య శాసనసభలో ఒప్పుకున్నటువంటి మాట ఇది. శాసనసభలో ఒప్పుకున్నది ఆనాడు ఉండే పరిస్థితి మీద అసెంబ్లీలో జరిగేది ఒకటి, బయట జరిగేది ఒకటి. అసెంబ్లీలో టైం బీయింగ్ ఏదన్నా మాట్లాడతాడు, తర్వాత ఆయన కూడా తెలుసుకొని మాట్లాడతాడు. అది ఏం మాట్లాడిండు అనేది నేనెందుకు చెప్పాలి? కానీ మాకు ఒకటి ఏం డౌట్ ఉన్నదంటే, సిద్ధరామయ్య ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఎట్లనన్నా కొలగొట్టేసేసి బీజేపీ ప్రభుత్వంలో రావాలనేది ఇవన్నీ అలిగేషన్స్. అరే నిన్నగాక మొన్న ఓడిపోయినరు, మీరు ఎందుకు ఓడిపోయినరు అని దాని మీద ఏది డిస్కషన్ చేయి, మేధోమతనం పెట్టి ఏమేమి తప్పులు చేసినామో అది సురిదిద్దుకొని ఎంతసేపటికి బయట వాళ్ళని హక్కు చేస్తే 2 రోజులు పేపర్ వస్తుంది. ఓకే హైడ్రా గురించి వస్తే, హైడ్రా మల్లారెడ్డి మాజీ మంత్రి, తర్వాత ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేటీఆర్, ఆయనకు సంబంధించినటువంటి కొద్దిమంది తీసుకున్నది వచ్చింది. మరి నువ్వు ఎందుకు అలా సిఫారసు చేస్తూ మల్లారెడ్డి దోసుకున్నాడా లేదా, పల్లా రాజేశ్వర్ దోసుకున్నాడా లేదా చెప్తానే ఉన్నారు. మీరు వాళ్ళు అడిగిందే జవాబు అడుగుతారు. వాళ్ళని కూడా అడుగు, మీరు ఎందుకు కొన్నారు అని. వాళ్ళని అడిగితే నేను కూడా సంతోషం. వాళ్ళని అడగరు, వాళ్ళు ఏం చెప్పంగానే మమ్మల్ని వచ్చి ఏమంటారు అంటే ఏం చెప్తాము. సరే, మీ పార్టీకి సంబంధించినటువంటిదే ఇప్పుడు శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుక్కరెడ్డిది FTLలోనే ఉంది, మహేందర్ రెడ్డిది FTLలోనే ఉంది, బఫర్ జోన్లో ఉంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది బఫర్ జోన్లో ఉంది అనేటువంటి విమర్శలు చేస్తారు. మీరు పబ్లిసిటీ చేసి ఇంకోని ఇమేజ్ దెబ్బకొట్టాలని కాదు, మేము కూడా కొట్టగలుగుతాము, మేము కూడా చాలా తీయగలుగుతాము. కానీ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నేను ఏది మాట్లాడా, ఎంక్వైరీ అయిన తర్వాత మాట్లాడతా. ఉంటే మాత్రం ఎంక్వైరీ అయినాక మళ్ళా చెప్తా, అప్పుడు ఏమవుతుందో అప్పుడు చెప్తా. రైట్, థ్యాంక్ యూ.
అసదుద్దీన్ ఓవైసీది ఉంటే కూడా కూలుస్తారు. అది మళ్ళా చెప్పిన కదా ఆల్రెడీ చెప్పిన కదా, అది అంతా డిఫెన్స్ ల్యాండ్ ఉండే, అది ఏమున్నదో నువ్వు చెరువు అంటు నువ్వు చూడలే, నేను చూడలే. ఆ చెరువు ఉన్నప్పుడు నేను ఆడుకోలేదు. ఆ చెరువు లేని సంగతి నేను ఊరు శాటిలైట్ మ్యాప్లు రిలీజ్ చేస్తాం. సాటిలైట్ లేదు ఉన్నటువంటి దాని మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు కదా ఎట్లా సుధాకర్ రెడ్డి. ఆడ చెరువే లేదంటాడేమరా బాబు, ఇక చెప్పు. ఇక చిన్నగా ఉన్నప్పుడు నేను బతుకమ్మ ఆడితే మీ దగ్గర కాదు, బతుకమ్మది కాదు, అసదుద్దీన్ ఓవైసీ సల్కం చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు గురించి అది ఉన్నదా లేదా అనేది నేను తెలుసుకున్నాక చెప్తాను. నేను బల్కం చెరువు ఉన్నదా లేదా, నువ్వు బల్కం చెరువు అనగా నేను పోయి చూడాలి. బల్కం కాదు సల్కం, సల్కమో బల్కమో చూసి చెప్తా. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తానికి అది హైడ్రాకి సంబంధించిన విషయంలో అసదుద్దీన్ ఓవైసీ పైన చర్యలు తీసుకుంటారా అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి సభ్యులు, సీనియర్ నాయకులు హనుమంతరావు గారు అక్కడ డీటెయిల్స్ తెలిసిన తర్వాతనే రెస్పాండ్ అవుతామంటున్నారు. కానీ సోషల్ మీడియాలో బయట మాత్రం విస్తృతంగా హైడ్రా దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రజల నుంచి విపరీతమైన రెస్పాండ్ వస్తుంది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ కట్టుకున్న నిర్మాణాలన్నీ కూడా చెరువులోనే ఉన్నాయి. మిగతా భాగం అంతా పూర్తి చేసినటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పూర్తి వివరాలు తెలిసిన తర్వాత రెస్పాండ్ అవుతామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు బల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.